నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ ప్రో మ్యాక్స్. నేను విజయ్. 14th ఫిబ్రవరి 2025 బుధవారం. ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. వైట్ హౌస్లో భేటీ అయిన వీరిద్దరూ వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు చేసేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ట్రంప్ తమతో వాణిజ్య సంబంధాలున్న దేశాలకు వర్తించేలా పన్నులు పెంచిన తరువాత ఈ సమావేశం జరిగింది. తమ ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని, గత 4 ఏళ్ల కాలంలోనూ ఆ సంబంధాలు అలాగే కొనసాగాయని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండు దేశాలు కలిసి మరింతగా వాణిజ్యం జరపాలని తాము కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇక ఈ సమావేశం సమయంలో రెండు దేశాలకు చెందిన అధికారులు, కొందరు రిపోర్టర్లు అక్కడే ఉన్నారు. ట్రంప్, మోదీ పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. వైట్ హౌస్లో మళ్ళీ మిమ్మల్ని చూడడం నాకు ఆనందంగా ఉంది అని మోదీ చెప్పగా, ఇలా కలుసుకోవడం తనకు దక్కిన గౌరవమని ట్రంప్ అన్నారు. ట్రంప్ మొదటి టర్మ్ కంటే ఇప్పుడు రెండింతల వేగంతో తామిద్దరం కలిసి పనిచేస్తామని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ కూడా మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు, అందరూ ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు, మోదీ నిజంగా గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ పొగిడారు. అమెరికాలో మోదీ, ట్రంప్ ప్రశంసల తరువాత మోదీ మాట్లాడుతూ, భారత్లో ప్రతి ఒక్కరూ అమెరికా సెంటిమెంట్లను గౌరవిస్తారని అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తూ రెండు దేశాలు కలిసికట్టుగా ఉంటాయని ట్రంప్ అన్నారు. ఇక మేమిద్దరం ఎవరినైనా జయించగలం, కానీ ఒకరినొకరం జయించాలని అనుకోవడం లేదు అని ట్రంప్ అన్నారు. తామిద్దరం కలిసి ఎవరినైనా జయించగలమని ట్రంప్ చైనాను ఉద్దేశించి అన్నారు. అమెరికా, భారత్ ఎన్నికలలో యుఎస్ ఎయిడ్ పాత్ర ఉందా అన్న విలేకరి ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్ ఉంటే ఉండొచ్చన్నారు. వైట్ హౌస్లో భేటీ అనంతరం ఇద్దరు నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. లక్షల డాలర్ల విలువైన సైనిక పరికరాలను భారత్కు విక్రయించేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందిస్తోందని అన్నారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం గురించి తాను, మోదీ మాట్లాడుకున్నామని, 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరిని భారత్కు అప్పగించేందుకు అమెరికా నిర్ణయించిందని ట్రంప్ తెలిపారు. భారత్ ఇటీవల అమెరికా ఎగుమతులపై పన్నులు తగ్గించడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ఇక రెండు దేశాల మధ్య వాణిజ్యంలో అమెరికాకు $100 బిలియన్ లోటు ఉందని, రెండు దేశాల వాణిజ్య సంబంధాలలో అమెరికన్లకు న్యాయంగా ఉండేలా త్వరలో చర్చలు ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం మాట్లాడిన మోదీ, ట్రంప్ మొదటి విడత పాలనలో తామిద్దరం కలిసి చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సాధించాల్సిన కొత్త లక్ష్యాలున్నాయని మోదీ అన్నారు. భారత్ను అభివృద్ధి చేయడం, ప్రగతిలోకి తీసుకురావడం వల్ల భారత్ను మళ్లీ గొప్ప దేశంగా నిలపొచ్చంటూ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని భారత్కు వర్తింపచేస్తూ మాట్లాడారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదాలు కలిస్తే అప్పుడు అది మెగా పార్ట్నర్షిప్ అవుతుందని మోదీ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేశారు. కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టు చేసినట్లు విజయవాడ పట్టమట పోలీసులు బీపీ తెలిపారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ కేసును పట్టించుకోలేదని ఆరోపిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే కేసును సిఐడికి అప్పగించారు. మొత్తంగా ఆ ఘటనకు సంబంధించి 94 మందిపై కేసులు నమోదు కాగా, ఆ కేసులో వంశీ A71గా ఉన్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఆ కేసులో 40 మందిని అరెస్టు చేసింది. అయితే ఫిర్యాదుదారు సత్యవర్ధన్ 2 రోజుల క్రితం కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో అఫిడవిట్ వేశారు. విజయవాడలో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు సత్యవర్ధన్ హాజరై తనకు కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సత్యవర్ధన్ ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన హైదరాబాద్కు వెళ్లి రాయదుర్గంలోని అపార్ట్మెంట్లో ఉన్న వంశీని అరెస్టు చేసినట్లు పట్టమట పోలీసులు తెలిపారు. వంశీపై 141,
308, 351, 3 రెడ్ విత్ 3(5) సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వల్లభనేని వంశీ భార్యకు పోలీసులు నోటీసులు అందించారు. హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నట్లు పటమట పోలీసులు తెలిపారు. తెలుగుదేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వంశీ 2019 వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తర్వాత వంశీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పటి అధికార పక్షం వైసీపీతో నడిచారు. 2024లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగానే పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో పరాజయం పాలయ్యారు. వైసీపీలో చేరిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ మధ్యలోనే నిరాశతో వెనుతిరిగారు. ఫలితాల తర్వాత కేవలం 1-2 సార్లు మాత్రమే మీడియాకు కనిపించిన ఆయన అప్పటి నుంచి దాదాపుగా అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడు అయిన వంశీ గురించి ఏపీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తున్నారు. గన్నవరం టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసుతో పాటు బాపులపాడు మండలం ఆరుగూడెంలో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను కూల్చివేసిన కేసులో వంశీ నిందితులుగా ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న కేసులో కూడా వంశీ నిందితులుగా ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీగా గడుపుతున్నారు. గురువారం పలువురు ప్రముఖులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మస్క్తో పాటు ఆయన భార్య, 3 పిల్లలు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ బస చేసిన బ్లైట్ హౌస్లో ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భారత్లో టెస్లా ఎంట్రీ, స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఎన్ఎస్ఏతో ఫలవంతమైన సమావేశం జరిగిందని, మైకేల్ వాల్ట్ ఎల్లప్పుడూ భారతదేశానికి గొప్ప స్నేహితుడంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రక్షణ, సాంకేతికత, భద్రత, భారతదేశం యుఎస్ఏ సంబంధాలలో ముఖ్యమైన ఈ అంశాలపై తాము అద్భుతమైన చర్చలు జరిపామని అన్నారు. ఏఐ, సెమీ కండక్టర్లు, అంతరిక్షం, మరిన్ని రంగాలలో సహకారానికి బలమైన అవకాశం ఉందని ప్రధాని ఎక్స్లో షేర్ చేశారు. సుంకాల విషయంలో ట్రంప్ కీలక ప్రకటన చేసిన సమయంలో ఇరువురు భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఒంగోలు గిత్త మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ప్రకృతి ప్రసాదించిన అద్భుత సంపదలలో ఒకటి ఒంగోలు జాతి గిత్త. వీటి మిలమిలా మెరుస్తున్న తెల్లటి శరీరం, బలమైన కండరాలు, గంభీరమైన మూపురం చూసిన వారికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవల బ్రెజిల్లో జరిగిన భారీ క్యాచుల వేలంలో ఒంగోలు గిత్త మరోసారి తన అద్భుతతను చాటు చేసుకుంది. వీటియన 19 రకానికి చెందిన ఒంగోలు జాతి గిత్త ఏకంగా 41 కోట్లు పలికింది. ఒంగోలు జాతి గిత్త ఏకంగా 41 కోట్లు పలకడం ఒంగోలు గిత్త ప్రాముఖ్యతను మరింతగా ప్రపంచానికి చాటింది. ఏకకాలంలో చలి, వేడిని తట్టుకునే గుణం, గణనీయమైన బలం, అధిక పాలు ఉత్పత్తి సామర్థ్యం ఈ జాతికి ఈ ప్రత్యేకతను అందిస్తాయి. మిగతా గిత్తలతో పోలిస్తే ఒంగోలు గిత్తలు ఎక్కువ కాలం జీవిస్తాయి. జెనెటిక్ పరంగా బలంగా ఉంటాయి. వాటి సంతానం కూడా ఇదే విధంగా బలమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతం ఈ గిత్తల పుట్టినిల్లు. ప్రాచీన కాలం నుంచే భారతదేశ రాజులు, బ్రిటిష్ వాసులు, విదేశీయులు కూడా ఈ జాతి గిత్తల గొప్పతనాన్ని గుర్తించారు. ఒంగోలు గిత్తలను ప్రధానంగా సాగు పనుల కోసం, మాంస ఉత్పత్తికి, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి వినియోగిస్తారు. బ్రెజిల్లో జరిగిన వేలంలో ఒంగోలు గిత్త ఏకంగా 41 కోట్లు పలకడం ఈ జాతి అంతర్జాతీయ ప్రాముఖ్యతను మరోసారి రుజువు చేస్తుంది. ఇది కేవలం ఒక వృద్ధి చెందిన గిత్త మాత్రమే కాదు, భారతీయ పశు సంవర్ధక రంగానికి గొప్ప గౌరవం కూడా. గతంలోనూ ఒంగోలు గిత్తలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. మెక్సికో, బ్రెజిల్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ జాతిని విస్తృతంగా పెంచుతున్నారు. ఈ అద్భుత విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు గిత్త ప్రపంచ వేదికపై మరోసారి భారతదేశ గౌరవాన్ని పెంచిందని అన్నారు. ఇది రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వానికి అద్దం పడుతున్న గొప్ప ఘట్టమంటూ పొగిడారు. ఒంగోలు జాతి గిత్తలు అత్యుత్తమ శ్రేణి జన్యువులను కలిగి ఉంటాయి. వాటి సంరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది అని తెలిపారు.
పాడి రైతులను ఆర్థికంగా మద్దతు ఇవ్వడంతో పాటు వీటి జాతి మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశంలోని పశువుల జాతుల్లో అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందిన ఒంగోలు గిత్తలకు ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఈ జాతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా వీటి జనాభా కొంత తగ్గినప్పటికీ ప్రభుత్వ చర్యలు, పరిశోధన సంస్థల కృషి ద్వారా ఇవి తిరిగి పెరుగుతున్నాయి. ఒంగోలు గిత్తలు రాష్ట్ర సంపదకు ప్రతీక, భారత పశుసంవర్ధక రంగానికి గర్వకారణం. ప్రపంచ మార్కెట్లో అత్యధికంగా పలికిన ఈ ఒంగోలు జాతి గిత్త భవిష్యత్తులో మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. ఇక విపక్షాల నిరసనల మధ్య వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై బీజేపీ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కేంద్రం. కొత్త ఐటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తరువాత సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఉభయ సభలు మార్చి 10వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. వక్ఫ్ బోర్డు ఆస్తులను ముస్లింలకు దూరం చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు ఓవైసీ. పార్లమెంటు తొలి విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ముగిశాయి. ఉభయ సభలు మార్చి 10వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. విపక్ష ఎంపీల తీవ్ర నిరసన మధ్య వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై జేపీసీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టింది కేంద్రం. జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టారు. నివేదికను ప్రవేశపెట్టగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లుతో వక్ఫ్ బోర్డు ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతుందంటూ విపక్ష ఎంపీలు ఆరోపించారు. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే నివేదికను తయారు చేశారంటూ ఆరోపించారు. అయితే వక్ఫ్ బోర్డు సవరణ చట్టంతో వక్ఫ్ బోర్డు ముస్లింలకు మరింత దూరమవుతుందని అన్నారు మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఏ మతాలకు లేని ఆంక్షలు ముస్లింలకు ఎందుకు విధిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇక రాజ్యసభలో కూడా విపక్షాల తీవ్ర నిరసనల మధ్య జేపీసీ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు కొత్త ఐటీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. లోక్సభ సమావేశాలు మార్చి 10వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. 6 దశాబ్దాల ఐటీ చట్టం 1961 నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త చట్టం రాబోతుంది. కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1వ తేదీ నాటి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని సరళీకరించడంలో భాగంగానే కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. బడ్జెట్పై రాజ్యసభలో సమాధానం ఇచ్చారు ఆర్థిక మంత్రి. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించింది కాంగ్రెస్ ఎంపీలు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరుస్తూ మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేస్తూ అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైరా ఏసీపీ రెహమాన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైరా ఏసీపీ రెహమాన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదని అన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ, కుల, మత, ప్రాంతీయ వివాదాలకు తావు ఇచ్చేలా పోస్టులు పెట్టవద్దని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు, వీడియోలు, ఫోటోలు పెట్టడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరుల మనోభావాలకు హాని కలిగించేలా ప్రవర్తించవద్దని అన్నారు. ఏదైనా వర్గాన్ని కించపరిచేలా సమాచారాన్ని పోస్ట్ చేయడం, షేర్ చేయడం రెండింటినీ నేరంగా పరిగణిస్తామని అన్నారు. అలాగే ఏదైనా వాట్సాప్ గ్రూపులలో ఇలాంటి పోస్టులు షేర్ అయితే ఆ గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యుడిగా పరిగణిస్తామని అన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి అనుచిత చర్యలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ ఉంటుందని ఏసీపీ రెహమాన్ అన్నారు. ఇలాంటి పోస్టులను ఫార్వర్డ్ చేసిన వారిపై కూడా కేసులు పెడతామని అన్నారు. సామాజిక మాధ్యమాలను సమాజానికి మంచిని చేసేందుకు మాత్రమే వినియోగించాలని హితవు పలికారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భారతదేశ జనాభాలో దాదాపు 90% మంది మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ జనాభాలో ఇప్పటికీ సాంకేతికంగా పరిజ్ఞానం లేని వారు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అవాంఛిత స్పామ్ కాల్స్ ద్వారా ప్రజలను మోసానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. కస్టమర్లను పదే వేధించే అవాంఛిత లేదా స్పామ్ కాల్స్లను ఆపడానికి ట్రాయ్ కొత్త నియమాలను జారీ చేసింది. ఇందులో జియో, ఎయిర్టెల్, వడాఫోన్, బిఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు చేసిన కొన్ని తప్పులకు గాను 10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి స్పామ్, అవాంఛిత కాల్స్ ఆపడానికి టెలికాం కంపెనీలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ట్రాయ్ కొత్త నిబంధనలలో స్పష్టంగా పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఏ నెంబర్కు ఎన్ని స్పామ్ కాల్స్ వచ్చాయో ఖచ్చితంగా వెల్లడించాలంటూ టెలికాం కంపెనీలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఆదేశించింది. ఇది మాత్రమే కాదు, కంపెనీలు ఇలా చేయకపోతే వారు 2 లక్షల నుండి 10 లక్షల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందంటూ తెలిపింది. అసాధారణంగా అధిక సంఖ్యలో కాల్స్, తక్కువ వ్యవధిలో కాల్స్, ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ నిష్పత్తి వంటి పారామీటర్ల ఆధారంగా కాల్, ఎస్ఎంఎస్ నమూనాలను విశ్లేషించాలంటూ ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశించింది. దీని ఆధారంగా స్పామ్ కాల్స్ జాబితాను అందించమంటూ వారిని ట్రాయ్ కోరింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కన్జ్యూమర్ ప్రయారిటీ రూల్స్ను సవరించడం ద్వారా టెలికాం కంపెనీలపై జరిమానాలు విధించే నిబంధనలు రూపొందించారు. మూవీస్ అప్డేట్ చూస్తే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లైలా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై ఆసక్తిని కలిగించారు. వ్యాలంటైన్స్ డే కానుకగా లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 14న థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో లేడీ గెటప్లో కనిపించి విడుదలకు ముందే సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు విశ్వక్ సేన్. టీజర్, ట్రైలర్లలో విశ్వక్ యాక్టింగ్, కామెడీతోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇటీవల కొన్ని రోజులుగా రాజకీయ వివాదాలతోనూ నిత్యం వార్తలో నిలిచింది ఈ సినిమా. ఇక ఇప్పుడు లైలా సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా ఈ చిత్రానికి ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇప్పటికే లైలా సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో అదరగొట్టాడని, తన క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సీన్స్ హిలేరియస్గా నవ్విస్తాయని అంటున్నారు. లేడీ గెటప్లో విశ్వక్ సేన్ తన నట విశ్వరూపం చూపించాడని, సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అంటున్నారు. విశ్వక్ కెరీర్లోని లైలా సినిమా ది బెస్ట్ డిఫరెంట్ మూవీగా నిలుస్తోందని కామెంట్ చేస్తున్నారు. లైలా మూవీ కంప్లీట్గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోందని, ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ ఎంతగా కష్టపడ్డాడో తెలుస్తోందంటున్నారు నెటిజన్స్. ఈ చిత్రంలో లియోన్ జేమ్స్ పాటలు, బీజిఎం మాత్రం బాగున్నాయని చెబుతున్నారు.